హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజున బాబు వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉండే అనమాట. అయితే థీమ్ వచ్చేసి టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో మీకు నచ్చింది ఏదైనా చేసి తీసుకురండి, పిల్లల్ని అలా రెడీ చేసి పంపించండి, టీవీ అడ్వర్టైజ్మెంట్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవైనా కానీ అని చెప్పారనమాట. సో నేనైతే ఇక్కడ కోల్గేట్ చూస్ చేసుకున్నాను. ఈ కోల్గేట్ పేస్ట్ తయారు చేయడానికి ఫస్ట్ అయితే నేను థిక్గా ఉండే వైట్ కలర్ షీట్ తీసుకున్నాను. దీన్ని 2 పార్ట్స్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. పిల్లల హైట్ని బట్టి పేపర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఈ వైట్ కలర్ షీట్ని వాళ్ళ హైట్కి తగ్గట్టు మనం కట్ చేసుకోవాలన్నమాట. పేపర్స్ అవి షాప్లో నుంచి కొన్ని తీసుకొస్తాం కదా, అప్పుడైతే ఇలా రోలర్లో చుట్టేసి ఇస్తారు కదా, అవి ఆ మడతలు పోయి మళ్ళీ నార్మల్గా పేపర్ ఉండాలి అంటే రివర్స్లో ఒకసారి చుట్టేస్తే సరిపోతుంది. అవైతే నార్మల్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ షేప్ని అయితే నేను ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. పేస్ట్ షేప్ వచ్చేసి క్రిందన కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, అలా ఉంచేసి పైకి వచ్చేసరికి అలా ఒక 1 ఇంచ్లో కట్ చేసుకున్నాను అనమాట, 2 వైపులున్నాను. ఈ కోల్గేట్ డ్రెస్ కంటే ముందు నేను పాప్కార్న్ డ్రెస్ చేద్దాం అనుకున్నాను, కానీ మాకంటే ముందు వేరొక కిడ్ అనమాట, వాళ్ళ నేమ్ ఎంటర్ చేశారు పాప్కార్న్ కోసం. సో ఇంకా చేసేదేం లేక నేను కోల్గేట్ని అయితే చూస్ చేసుకున్నాను. 2 సైడ్స్ కూడా కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఇలా ఉంటుందన్నమాట, పేస్ట్ షేపు. అండ్ ఆ తర్వాత ఒక 1.5 ఇంచ్ లెంత్లో చుట్టూ కూడా బార్డర్లా చేసుకున్నాను. ఈ బార్డర్ అంతా కూడా వైట్ కలర్లోనే ఉంచేయాలన్నమాట. చుట్టూ బార్డర్ అంతా కూడా డ్రా చేసుకున్న తర్వాత ఇంకా మిడిల్ పార్ట్లో కోల్గేట్ అలాగే స్ట్రాంగ్ టీత్ అని వర్డ్స్ రాస్తున్నాను. ఈ వర్డ్స్ ఏంటంటే డబుల్ లైన్స్లో రాసుకున్నట్లయితే ఆ లైన్స్ మిడిల్ పార్ట్లో మనం కలర్ వేయకుండా ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా కలర్ చేసినట్లయితే మనకు అవి నీట్గా వస్తాయి అన్నమాట. ఇంకా వర్డ్స్ అవన్నీ కూడా రాయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కలరింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ చుట్టూ బార్డర్ కోసం ఒక లైన్ గీసాం కదా, ఆ లైన్ అయితే వదిలేసి ఇంకా లోపల వైపు అంతా కూడా ఈ వర్డ్స్ పైన రాయకుండా జాగ్రత్తగా ఇలా మిడిల్ పార్ట్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి కలర్తో. మిడిల్ పార్ట్ అంతా నేను రెడ్ కలర్తో పెయింట్ చేశాను. అలాగే స్ట్రాంగ్ టీత్ అని రాసిన దగ్గర బ్లూ కలర్ యూస్ చేశాను. మొత్తం కలర్ అంతా వేసిన తర్వాత ఫైనలీ ఇలా అయితే అవుట్పుట్ వచ్చిందనమాట, చాలా బాగుండింది. అండ్ తర్వాత దీనికి హెడ్ వచ్చేసి రెడీ చేస్తున్నాను. హెడ్ అంటే అదే చూపు ఉంటుంది కదా, మనం ప్రెస్ చేసేటప్పుడు పేస్ట్ బయటకు వచ్చేది. సో దానికోసం అని చెప్పేసి ఒక షీట్ని కట్ చేసుకున్నాను. 2 స్లాంటింగ్ లైన్స్లా వేసుకొని అది కట్ చేసుకోవాలన్నమాట, చూడడానికి ఎలా ఉంటుందో అలా. ఇంకా దానిపైన స్టిక్ చేయడానికి వచ్చేసి ఇలా లైట్ వెయిట్ ఉండే నార్మల్ వైట్ పేపర్స్ ఉంటాయి కదా, A4 షీట్స్, వాటిని ఇలా రోల్స్లా చేసుకున్నాను. ఒక 6 వరకు చేశాను అనమాట. ముందు ఒక 2 బిగ్వి, తర్వాత అలా కొంచెం సైజు తగ్గించేసి చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఆ షీట్ పైన స్టిక్ చేసుకుంటున్నాను. ఈ పేపర్ రోల్స్ స్టిక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ కట్ చేసుకున్న పేపర్ ఉంటుంది కదా, అది వెడల్పు తక్కువగా ఉన్న వైపును స్టిక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 6 రోల్స్ వరకు స్టిక్ చేశాను. తర్వాత వచ్చేసి మిగిలిన పార్ట్కి ఫెవికాల్ రాసేసి ఇలా పేపర్ పై అడుగు భాగంలో అయితే అంటించేసాను అనమాట. ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మిగిలిన పేపర్తో అయితే నేను పేస్ట్ పైన కప్ ఉంటుంది కదా, కప్ను అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దానికి పిన్స్ అవి పెట్టేసి ఇలా చుట్టూ కూడా రెడ్ కలర్లో పెయింట్ చేసుకున్నాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ కోల్గేట్ పేస్ట్కి వెనకాతల సైడ్ నుండి ఒక రిబ్బన్ కూడా స్టిక్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఇలా అయితే వచ్చిందనమాట. పైన కప్పు వేస్తే ఇలా ఉంటుంది పేస్ట్ అనేది. నెక్స్ట్ డే మార్నింగ్ బాబుని స్కూల్కి రెడీ చేసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి స్కూల్లో ఇచ్చేసాను అనమాట. ఇంటి నుండి వేసుకుని వెళ్ళాలంటే బాబు క్యారీ చేయలేడని చెప్పేసి తీసుకెళ్ళి టీచర్స్కి ఇచ్చేస్తే వాళ్ళే అక్కడ చూసుకుంటామని చెప్పారు. స్కూల్కి వెళ్ళడానికి ముందే ఇంటి దగ్గర ఒకసారి అది వేసేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి కూడా నేను తీసుకున్నాను అనమాట.
ఈ కోల్గేట్ పేస్ట్ థీమ్ తయారు చేయడానికి నాకైతే 2 hours పైనే పట్టింది. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.